భారత రైల్వే చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హైడ్రోజన్ రైలు తన ప్రయోగాత్మక పరుగును విజయవంతంగా పూర్తి చేసింది. 10 కోచ్ల ఈ రైలు 1200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఏకంగా 3200 లీటర్ల డీజిల్ వినియోగాన్ని ఆదా చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రైలు ప్రయాణ సమయంలో కార్బన ఉద్గారాలకు బదులుగా కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేయడం దీని ప్రత్యేకత. హైడ్రోజన్ ఆక్సిజన్ మధ్య రసాయన చర్య ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటూ ఈ రైలు నడుస్తుంది. దీనివల్ల పొగ కానీ కార్బన్ ఉద్గారాలు కానీ వెలువడవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైలు రవాణా వ్యవస్థలో ఇది అత్యంత పర్యావరణ హితమైనదిగా నిలుస్తోంది. ఈ రైల్లో 2400 కిలోవాట్ల మొత్తం శక్తిని అందించే 2 హైడ్రోజన్ పవర్ కార్లు, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు హైడ్రోజన్ సిలిండర్లో ఉన్నాయి. ప్రస్తుతం జింద్ సోనిపట్ మధ్య ఈ రైలును విజయవంతంగా నడిపారు. త్వరలోనే ఢిల్లీ మార్గంలోనూ దీన్ని ప్రయోగాత్మకంగా పరుగులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రైలు సాంకేతికత పూర్తిగా స్వదేశీ అని, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు ఇది నిదర్శనమని అన్నారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన మేధో సంపత్తి హక్కులను భారత్ నిలుపుకుందని, భవిష్యత్తులో ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమమైందని ఆయన వివరించారు. ఏపీలో మరోసారి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక్క రోజులోనే